ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో క్రాబ్ కర్రీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. దానికన్నా ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్, కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. సో ప్రాసెస్లోకి వెళ్ళే ముందుగా అయితే ఈ పీతల్ని షాప్లోనైతే మేము క్లీన్ చేసి తీసుకొచ్చామండి. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము. 1 కిలో పీతలను అయితే మేము తీసుకున్నాము. దానికోసం అయితే మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం 4 to 5 ఆనియన్స్ అయితే పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. మనకి గ్రేవీ ఎంతవరకు కావాలో చూసుకొని పేస్ట్ని అయితే చేసుకోవాలండి. అలాగే ఎక్కువ వేసుకున్నా సరే స్వీట్నెస్ వచ్చేస్తుంది కర్రీలో. సో ఇక్కడ 7 టమాటోస్ని అయితే మేము ప్యూరీ చేసుకొని పక్కన పెట్టుకున్నాము. 2 రెమ్మల కరివేపాకు, అలాగే మన స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోవాలి. కొద్దిగా గార్నిష్ కోసం, అలాగే కొద్దిగా తాలింపు కోసం కూడా కొత్తిమీరని రెడీ చేసి పెట్టుకోవాలి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ అండ్ టమాటో ప్యూరీని కూడా మనం పక్కన పెట్టుకోవాలండి. అలాగే కొద్దిగా చింతపండు కూడా హాట్ వాటర్ వేసి నానబెట్టుకొని పెట్టుకోవాలి. దానివల్ల ఏంటంటే కొద్ది స్పీడ్గా నానుతుందండి. ఈ కడాయిని పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, అలాగే మెంతులు కూడా వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే కరివేపాకును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ కడాయి అయితే మాత్రం కొంచెం పెద్దగా పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం పీతలు వేసుకొని కలిపినప్పుడు కొంచెం ఫ్రీగా ఉంటే బాగుంటుంది. సో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్ పేస్ట్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని కలిపి దానిలో కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పును కూడా వేసుకొని ఒక్కసారి కలిపి కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇది ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత టమాటో ప్యూరీని కూడా వేసి యాడ్ చేసుకోవాలండి. ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది. సో ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత మేము ఇక్కడ కలుపుకుంటున్నాము. వేసుకున్న ఆనియన్ పేస్ట్ అండ్ టమాటో పేస్ట్ అనేది బాగా ఫ్రై అయ్యి ఆయిల్ అనేది పైకి సపరేట్ అయిన తర్వాత ఈ ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ పీతల్ని కూడా వేసుకొని బాగా మొత్తం పీతలకైతే ఈ మిశ్రమం అంతా కలిసేలాగా కలుపుకోవాలండి. దానిలో కొద్దిగా పసుపు, అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. కారం, చికెన్ మసాలా వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలండి. వీటికి మంచిగా కోట్ అయినంత వరకు కలుపుకొని చూస్తున్నారుగా ఈ అడుగు అంటేస్తుందండి. సో చూసుకొని మనమైతే పీతల్ని కలుపుకొని లాస్ట్లో అయితే స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని చూసారుగా ఇక్కడ ఆయిల్ అనేది సపరేట్ అయ్యింది. సో ఈ టైంలో అయితే మనం ఒక్కసారి కలిపి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండుని అయితే రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలండి ఒక బౌల్లో. సో ఈ చింతపండు రసాన్ని అయితే దీనిలో వేసుకొని ఈ వాటర్లోనైతే పీతలు అనేవి బాగా కుక్ అవ్వాలి. మనకి కావాలంటే ఒక టీ గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని కలిపి ఒకసారి ఉప్పు, కారం అన్నీ సరిపోయేవా లేవో చూసుకొని టేస్ట్ చేసి మూత పెట్టుకోవాలండి. సో చూస్తున్నారుగా మంచిగా కర్రీ అనేది మంచి స్మెల్ వచ్చి చాలా బాగుందండి. సో లాస్ట్లోనైతే గరం మసాలా కూడా వేసుకున్నాము. పీతలేమో మేము ఎప్పుడో ఒక్కసారి తీసుకొస్తామండి. ఈ పీతల కర్రీ అంటే మా ఇంట్లో అందరు ఫేవరెట్, కానీ ఎప్పుడో ఒక్కసారి తీసుకొస్తాము. తీసుకొచ్చిన రోజు మాత్రం మంచి ఎంజాయ్ చేస్తాము. లాస్ట్లో అయితే ధనియా జీరా పౌడర్ కూడా వేసుకొని స్టవ్ని అయితే ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని వేడిగా ఉండే పీతల కర్రీని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటూ తింటే ఎంత బాగుంటుందో. వెదర్ కూడా చాలా కూల్గా ఉంది. సో మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి. ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇలాంటి క్లైమేట్లో ఈ కర్రీ తింటే మాత్రం మస్తు ఉంటుందండి. సో వేడి అన్నంలోని టమాటో రసం చేసుకున్నాం, అలాగే పీతల కర్రీ చేసుకొని మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా కూర్చొని పిల్లలతో పాటు మంచిగా ఎంజాయ్ చేసామండి. ఈ సండే అయితే ఇలా జరిగింది. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. మరి నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మా ఫ్యామిలీ మెంబర్స్తో అయితే ఎంత బాగా ఎంజాయ్ చేసామో. సండే మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఏం నాన్ వెజ్ ఐటమ్స్ తీసుకొచ్చారో, ఎలా ఎంజాయ్ చేశారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే ఇస్మార్ట్ జోడీ
సీజన్ 3 అయితే వచ్చింది కదండి. సో ఆ సీజన్ 3 మేము చూస్తూ ఇక్కడైతే లంచ్ అనేది ప్రిపేర్ చేసుకొని మంచిగా తిన్నామండి. సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సో ఇక్కడ మా చిట్టి తల్లి కూడా హ్యాపీగా లంచ్ చేస్తుంది. సో మా దేవాంశ్ అయితే ఇది ఫస్ట్ టైం తినడం క్రాబ్ని, కానీ చాలా బాగా ఎంజాయ్ చేశాడండి. మరెన్నో మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. స్టే ట్యూన్ టు మై ఛానల్. బాయ్, ఐ లవ్ యూ.